సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల టీటీడీ వెళ్ళే భక్తులకు తిరుమల యొక్క శ్రీవారి యొక్క ప్రసాదంలో అతి ప్రీతైంది లడ్డు ప్రసాదం అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం టీటీడీ యొక్క తిరుమల వెళ్ళే భక్తులకు షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. టీటీడీ లడ్డు వితరణకు సంబంధించి కొన్ని నియంత్రణలు అయితే టీటీడీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే మామూలుగా టీటీడీ వెళ్ళేవారు సర్వదర్శనం కానీ నడకదారిని వెళ్ళేవారు కానీ ఆ యొక్క టికెట్ పైన ఒక లడ్డూను పొందేవారు. అదనంగా లడ్డూలు కావాల్సి వస్తే వారు నచ్చినన్ని లడ్డూలు ఎన్ని కావాలంటే అన్ని డబ్బుల్ని పే చేసి తీసుకునేవాళ్ళు. అయితే దాన్ని చెక్ పెడుతూ టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు ఉన్నవారికి మాత్రమే అదనపు లడ్డూలు ఇచ్చే విధంగా టీటీడీ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కసారి ఆధార్ కార్డు ద్వారా లడ్డూలు అదనంగా పొందినవారు మళ్ళీ ఒక 30 రోజుల పాటు అంటే దాదాపుగా నెల రోజుల పాటు ఆ యొక్క లడ్డూలు పొందడానికి వీలు లేకుండా టీటీడీ అయితే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ యొక్క డెసిషన్ ఏదైతే ఉందో లడ్డు వితరణకు సంబంధించి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు ఉన్న భక్తులకు మాత్రమే అదనంగా లడ్డూలు ఇస్తున్నామని చెప్పి టీటీడీ ఆంక్షలు విధించిన దాని పట్ల కొంతమంది భక్తులు అయితే ఆగ్రహం తెలియజేస్తున్నారు. ఎందుకంటే టీటీడీ ఎటువంటి ప్రకటన కూడా ఇవ్వకుండా ఈ యొక్క డెసిషన్ తీసుకుందని చెప్పి వారు ఆగ్రహం చెప్తున్నారు. ఎవరైతే భక్తులు అదనపు లడ్డూలు పొందాలనుకున్న వారు లడ్డూ కౌంటర్కి వెళ్ళినంత వరకు కూడా అక్కడ ఉన్న కౌంటర్లో ఉన్న సభ్యులు చెప్పేంత వరకు కూడా వారికి ఆ విషయం తెలియకపోవడం పట్ల ఎవరైతే భక్తులు ఉన్నారో చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే టీటీడీ ఈ డెసిషన్ అనేది ఎటువంటి ప్రకటన ఇవ్వకుండా తీసుకుంది కాబట్టి చాలా వరకు భక్తులు ఇబ్బంది పడుతున్నట్లు కూడా చెప్తున్నారు. ఎందుకంటే లడ్డు ఏదైతే టీటీడీ లడ్డు ఉందో దాన్ని చాలా పవిత్రంగా ప్రీతికరంగా కూడా ఈ యొక్క తిరుమల భక్తులు భావిస్తారు. అలాంటిది ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు టీటీడీ ఎవరైతే లడ్డు పొందాలనుకుంటున్నారో వారికి టికెట్ పైన ఒక లడ్డు ఇస్తూ అదనపు లడ్డు కోసం ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది తీసుకుని వెళ్ళాలి. అది కూడా ఆధార్ కార్డు మీద అదనపు లడ్డూలు పొందాలి. పొందిన వారు మళ్ళీ ఒక 30 రోజుల పాటు అంటే దాదాపు 1 నెల పాటు వారికి ఈ ఆధార్ కార్డు పైన లడ్డూలు లభించదని కూడా చెప్పింది. అయితే ఇది కొంతవరకు చూసుకున్నట్లయితే ఇది వరకు ఎవరికి పడితే వాళ్ళు ఎంత కావాలంటే అన్ని లడ్డూలు డబ్బులు ఇచ్చి వితరణ చేసేవారు. అయితే ప్రస్తుతం ఈ డెసిషన్ వల్ల కొంతవరకు ఈ యొక్క లడ్డు వేస్టేజ్ అనేది తగ్గుతుంది అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే చాలా వరకు కూడా ఇంతకుముందు లడ్డూలు అయితే శ్రీవారి లడ్డూలను ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఎక్కువ మంది తీసుకొని దాన్ని ఫంక్షన్లోను పెళ్ళిళ్ళలోనూ కూడా పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో దాని కారణంగానే కొంతవరకు లడ్డు ప్రసాద్ దేవుడి లడ్డు శ్రీవారి లడ్డు చాలా పవిత్రమైనది కాబట్టి అవసరం నిమిత్తమే ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇది వెళ్తుంది కాబట్టి అందుకని ఈ యొక్క ఆంక్షలు విధించినట్లు కూడా తెలుస్తుంది. సో దీని కారణంగా కొంతవరకు లడ్డు వేస్టేజ్ అనేది జరగకుండా ఉంటుంది. ఎలా పడితే అలా లడ్డూలు అదనంగా తీసుకుని ఎంత పడితే అంత పే చేసి తీసుకోవడం వల్ల చాలా వేస్టేజ్ కూడా పోతుందని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.